ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. హల్లెలూయా. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నానని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మరి నిబంధన మ్యారేజెస్ లో చాలా మంది నిబంధనలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆ మాట నుండి తొలగిపోతూ ఉంటారు. మరి దేవుడు ఏమంటున్నాడు అంటే నిత్యమైన నిబంధన. దేని కొరకు మనకు నిత్యమైన నిబంధన చేస్తున్నాడు అంటే మేలు చేయడానికి. వారికి మేలు చేయట మానకుండునట్లు మరి నేను నిత్యమైన నిబంధన చేస్తున్నానని ఇక్కడ దేవాదేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మరి దేవుడు మనకు మేలు చేయని ఉద్దేశించి ఉన్నాడు గనక ప్రతి మేలు మనము దేవుని యొద్ద నుండి మనం మేలు పొందుకోలేమేమో అని చాలా సార్లు మనలో మనము కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, నిత్యమైన నిబంధన నేను చేయుచున్నాను, మేలు చేయుట మానకుండునట్లు అని. కాబట్టి ఏ మేలు మనం కావాలన్నా మరి దేవుడు ఇస్తానని అంటున్నాడు. నిత్యమైన నిబంధన ఆయన మనతో చేస్తున్నాడు. కాబట్టి సో ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్.